హై వ్యూర్స్. మొన్న పవన్ కళ్యాణ్ పహల్గామ్ ఇష్యూకి సంబంధించి తాను మాట్లాడిన మాటలు ఈ దేశంలో ఉంటూ ఈ దేశ ప్రధానికి సపోర్ట్ చేయకుండా, ఈ దేశ ప్రధానిని తొలనాడుతూ, ఈ దేశ ఆర్మీకి మద్దతు ఇవ్వకుండా, ఆర్మీ ఫెయిల్ అయిందంటూ పాకిస్తాన్కి ఓ రకంగా ప్రయోజనం చేకూర్చే విధంగా మాట్లాడిన వాళ్ళ గురించి ఏమన్నాడండి పవన్ కళ్యాణ్? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయండి. ఈ దేశంలో ఉండేటట్టయితే ఈ దేశం కోసం మాట్లాడండి, ఈ దేశ గౌరవాన్ని పెంచండి. అంతేగాని ఈ దేశంలో ఉంటూ, ఈ నేల మీద ఉంటూ, ఇక్కడ పండిన పంట తింటూ, ఇక్కడ గాలి పీలుస్తూ ఏం మాట్లాడతారు మీరు? ఓపెన్గానే కాంగ్రెస్ వాళ్ళు అనేసాడు, పాకిస్తాన్ని ప్రేమిస్తామంటున్న కాంగ్రెస్ వాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోండి అన్నాడు. దానికి కాంగ్రెస్ వాళ్ళు, ఏం పవన్ కళ్యాణ్, మేము బేసికల్గానే సెక్యులరిస్ట్ అంటే ఏమనుకున్నావు, అందరినీ ప్రేమిస్తాం, మీకు దండం బాబు అని నేను కూడా క్యాటలిస్ట్ ఛానల్ వీడియో ఇచ్చా. ఇప్పుడు మామకు తగ్గ కోడలు, నాకు తెలిసి మామను మించిన కోడలు మన పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఒరే బాబు పాకిస్తాన్ ప్రేమించాలి అంటే అడిగి వెళ్ళిపోండి రా అన్నాడు. బట్ మన లావణ్య త్రిపాఠి, మన బంగారు తల్లి, ఏకంగా శుద్ధి చేద్దాం అంది. వాళ్ళు మనవాళ్ళే కదా, ఎడగ పంపడం ఎందుకు, శుద్ధి చేద్దాం అంటే ఏంటి, క్లీన్ చేద్దాం. ఏ రకంగా, తాట తీద్దాం అన్నట్టుగా ఇండైరెక్ట్ చెప్పేసింది. ఎడగ పంపడం ఎందుకు దరిద్రం, మళ్ళీ ఏడే ఉంచుదాం, తాట తీసి ఆరేద్దాం, పద్ధతిగా మారే వరకు వెనకాడొద్దని చెప్పింది. మొన్న బెంగళూరులో ఈ పాకిస్తాన్కి చెందినటువంటి ఆ ఫ్లాగ్స్కి సంబంధించి పాకిస్తాన్ జెండా ఉంటుంది కదా, మొన్న బంగ్లాదేశ్లో మన భారతదేశ జెండాని ఆ బంగ్లాదేశ్ ముండా కొడుకులు మనకు వచ్చేసి శత్రువులేం కాదు, వాళ్ళు బతుకుతారంటే మన వల్ల, వాళ్ళ స్వతంత్రం వచ్చిందంటే మన వల్ల. అటువంటిది మొన్న మన జెండాలని, మన జాతీయ పతాకాలని ఆ బంగ్లాదేశ్లో ఒక యూనివర్సిటీ దగ్గర బయట ఎంట్రన్స్ దగ్గర పెడితే దాన్ని తొక్కుంటూ వెళ్ళిపోయారండి వాళ్ళు. అప్పుడు నోరెత్తిన ముండా కొడుకులు ఇప్పుడు బెంగళూరులో పాకిస్తాన్ జెండాలని, ఫ్లాగ్స్ని రోడ్డు మీద అంటిస్తేనో మరుగుదొడ్ల దగ్గర అంటిస్తే కొంతమంది ముస్లిం ఆడవాళ్ళు వచ్చి ఆ జెండాలు తీసేస్తున్నారు, తీసి శుభ్రం చేసేస్తే వాళ్ళతో పట్టుకెళ్తున్నారు. అదేమంటే ఏకంగా కేసు పెట్టి పడేశారు. ఎవర్రా ఏంటంటే బెంగళూరు పోలీసులు. ఎందుకంటే అడంతా కాంగ్రెస్. మరి ఈ కాంగ్రెస్లు త్వరలో ఏమన్నా పాకిస్తాన్లో పోటీ చేయబోతున్నాం, నాకు అర్థం కావట్లే. స్వతంత్రం వచ్చింది మా వాళ్ళని మనం చెప్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్లో చెప్తారేమో, రా బాబు చిన్న వాళ్ళు కదరా బాబు మీకు వచ్చింది, మా వాళ్ళేరా బాబు, దేశం విభజించొద్దని చెప్పేసి గాంధీ అన్నాడు, లేదు విభజిద్దామని చెప్పేసి నెహ్రూ చెప్పాడు. ఆ నెహ్రూ వచ్చేసి మా కాంగ్రెస్ ఆయన చెప్పడం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ విడిపడింది, సో మరి కాంగ్రెస్ని గెలిపించుకోండి ఎక్కడని చెప్పేసి అలా పోటీ చేస్తారు పాకిస్తాన్కి వెళ్ళి. నిజంగా డౌట్ వస్తుంది నాకైతే. సో ఇప్పుడు బెంగళూరులో ఎలాగైతే పాకిస్తాన్ జెండాలను రోడ్డు మీద ఉంటే జాగ్రత్త తీసి ఏమంటారు భద్రంగా పరుచుకునే ఆడవాళ్ళు ఉన్నారో, అలా హిమాచల్ ప్రదేశ్లో కొంతమంది ఈ పాకిస్తాన్ జెండాలని రోడ్డు మీద పడేసి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక ఆడామ వచ్చి ఆ పాకిస్తాన్ జెండాలు తీసింది. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఏయ్ నువ్వు భారతీయురాలివి, నువ్వు ఇండియన్వి, నువ్వేంటి పాకిస్తాన్ జెండాలు తీస్తున్నా, పోయి రోడ్డు మీద వేయి అన్నారు. నేను ఇయ్యను రా అంది. వేస్తావు లేదా అన్నారు. మగోడైతే కొట్టేవాళ్ళు. న్యూస్ ఇవ్వటం ఎందుకంటే నేను ఇవ్వలేదు. నిన్నో మొన్నో మంగళూరులో, కర్ణాటకలో మంగళూరులో ఒక స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. అక్కడ ఒకడుండి పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు. వాడిని కొట్టారు కదా, చచ్చిపోయాడు. పాకిస్తాన్ జిందాబాద్ అని వాడిని కొట్టి చంపేశారు. కేసు ఫైల్ అయింది. వాడు ఎవడో ఏంటో తెలియదు, కొట్టినోళ్ళు ఎవరో తెలియదు, కేసు ఫైల్ అయింది. 15 మంది మీద కేసు బుక్ అయిందంట. అవసరం అసలు ఈ దేశంలో ఉండి శత్రు దేశం అనేటువంటి పాకిస్తాన్ జిందాబాద్ అన్నటువంటి బాబు అసలు. కమింగ్ టు హిమాచల్ ప్రదేశ్, ఈ అమ్మాయి లావణ్య త్రిపాఠిది హిమాచల్ ప్రదేశ్ సొంత రాష్ట్రం. అక్కడ ఆమె వచ్చేసి ఈ పాకిస్తాన్ జెండాలని రోడ్డు మీద ఉన్నటువంటి జాగ్రత్త తీసి భద్రపరిస్తే చుట్టుపక్కల ఉన్న రోడ్డు మీద వేస్తావేంటే నేను వెయ్యను రా, ఏం చేస్తాను చేసుకోండి చెప్పి ఎదురు తిరిగింది. మన శత్రు దేశం ఈ పాకిస్తాను, ఆ శత్రు దేశం జెండాలను రోడ్డు మీద వేసి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే వాటిని జాగ్రత్త తీసి భద్రపరిచిందంటే ఆమె అసలు భారతీయురాలా పాకిస్తానీయా క్రాస్ చెక్ చేస్తే ఇండియన్ తేలింది. ఇప్పుడు లావణ్య త్రిపాఠి అది షేర్ చేస్తూ ఇటువంటి వాళ్ళు మన దేశంలో ఉన్నారంటే ఏంటన్నట్టు, మన శత్రు దేశానికి సంబంధించి వాళ్ళని అడ్డుకోవటానికి, వాళ్ళని ఎదురిస్తడానికి మన ఆర్మీలు ప్రాణాలు అర్పిస్తున్నారే, మన ఆర్మీ వాళ్ళకి సంఘీభావంగా మన పహల్గామ్లో మరణించిన ఆత్మకు శాంతి చేకూరని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తుందో భాగంగా ఈ పాకిస్తాన్ జెండాలు రోడ్డు మీద వేస్తే
వాటిని ఒక ఆడామె భారతీయులు తీసి భద్రపరుస్తుందంటే, రోడ్డు మీద వెయ్యి మరలా అంటే వెయ్యనంటుందంటే ఏం చెయ్యాలి? ఆమెని శుద్ధి మొదలవ్వాల్సింది ఇక్కడ స్వదేశ పరంగా, అంతర్గతంగా ఇక్కడ శుద్ధి మొదలవ్వాలి. చెయ్యండి, ఇక్కడ క్లీన్గా చేయండి అని చెప్పేసి దేశ ప్రజానికాన్ని పిలిపించింది. ఆమె చాలా చాలా పద్ధతిగా చెప్పింది, కానీ అందులో భయంకరమైన మీనింగ్ ఉంది. ఏరి అవతల బారేండ్రా శత్రు దేశాన్ని కానీ సమర్థించోడు ఉంటే అని చెప్పేసి చెప్పింది. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా వేరే దేశం పంపమని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పలా, తాట తీసి ఆరేండ్రా అని చెప్పింది. ఇండైరెక్ట్గా చంపేయండి అని కూడా చెప్పింది అని అనుకోవచ్చు. బట్ వాడు చంపటాలు వద్దులే, వాళ్ళని పద్ధతిగా మారుద్దాం. వినకుంటే ఏదో ఎలా చెప్పాలో తెలుసు కదా, మన ఆర్మీలకు బాగా తెలుసులే. సో వాళ్ళు చేస్తారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. లావణ్య త్రిపాఠికి ఉన్నటువంటి దమ్ము, ధైర్యం నాకు తెలిసి ఇండియా మొత్తం మీద ఏ హీరోయిన్ ఇంతవరకు చూపల, ఏ హీరో కూడా చూపల. ఒక భారతీయురాలుగా, ఒక మెగా కోడలుగా, మామ పవన్ కళ్యాణ్ దగ్గర కోడలుగా ఆమె చూపించినటువంటి ఆ ధైర్యం, ఆ దమ్ము, హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా.